హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. ఈరోజు వీడియోలో అందరికీ ఫేవరెట్ అయిన సమోసా రెసిపీ చూపించబోతున్నానండి. అది కూడా స్వీట్ కార్న్తో చేస్తే ఇంకా చాలా బాగుంటుంది కదా. అలాగే ఈ సమోసా షీట్స్ని కూడా ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఈజీగా ఉంటుంది చాలా. మరి ఈ సమోసాలని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఇక్కడ నేను సమోసా కోసం 2 కప్పుల వరకు మైదా పిండిని వాడానండి. ఈ ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒకసారి ఇదంతా కూడా కలుపుకున్న తర్వాత నార్మల్ వాటరేనండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మన చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. మరీ సాఫ్ట్గా కాదు, మరీ హార్డ్గా కాకుండా పర్ఫెక్ట్గా ఇలా కలుపుకొని ఒక 15 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత ఇందులోంచి మీకు కావాల్సిన సైజులోని ఇలాగ చక్కగా బాల్స్ లాగా చేసి అన్నీ కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చపాతీలు చేసుకున్న పీట కానీ లేదంటే ఇలా షీట్ కానీ తీసుకొని ఇలాగ కొంచెం మైదాని డస్ట్ చేసుకుంటూ చపాతీ కన్నా కూడా బాగా పల్చగా చేసుకోవాలండి. మీరు ఎంత పల్చగా చేసుకుంటే అంత బాగుంటుంది అన్నమాట షీట్స్. ఇలా ముందుగానే సైడ్స్ని కట్ చేసేసానండి నేను. ఇలా అయితే ఈ పిండిని మళ్ళీ అందులో వేసుకొని యూస్ చేసుకోవచ్చు, వేస్టేజ్ అనేది ఎక్కడా పోదు. ఇప్పుడు ఒక ప్లేట్లో కొంచెం మైదాని ఇలా డస్ట్ చేసి మనం చేసిన షీట్ని దాని మీద వేసుకొని మళ్ళీ ఇదంతా కూడా పిండి ఒకసారి కలుపుకొని ఇలాగే రోల్ చేసుకొని సైడ్స్ అన్నీ కట్ చేసి ఇందాక వేసిన దాని మీదే కొంచెం మైదా వేసి దానిపైన వేస్తే గనక మనకి ఒక్కొక్క షీట్స్ కూడా ఇలా అతకవండి. చూసారా, అన్నీ కూడా చక్కగా విడివిడిగా ఉన్నాయి. ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇది హీట్ అయిన తర్వాత మంటని చిన్నగా పెట్టుకొని తర్వాత ఒక 10 సెకండ్లు అటు ఇటు ఇలాగా కొంచెం గట్టిగా అయిన తర్వాత తీసేసి అన్ని షీట్స్ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మనం ముందుగానే స్క్వేర్ షేప్లో కట్ చేయడం వల్ల మనకి ఈజీగా ఉంటుందండి ప్రాసెస్. లేదంటే మీరు రౌండ్గా చేసి కూడా తర్వాత అయినా ఈ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఇలా పెట్టుకున్న తర్వాత మధ్యలోకి ఒక స్కేల్ పెట్టి నైఫ్తో ఇలా కట్ చేసేసుకున్నారంటే మీకు సమోసా షీట్స్ అనేది రెడీ అయిపోయినాయండి. చూసారు కదా, బయట మనకి దొరికేలానే అచ్చ ఉంటాయి. ఇలా తయారు చేసుకున్న సమోసా షీట్లని మనం ఒక కవర్లో ర్యాప్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడైనా వాడుకోవచ్చండి. ఇప్పుడు లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం 3 స్వీట్ కార్న్ బండిల్స్ని ఇలాగ చక్కగా ఒలిచేసుకొని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ వేసి కొంచెం ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు ఇలాగ బాగా ఉడికించుకొని ఇందులోంచి నీరంతా పోయేదాకా స్ట్రెయిన్ చేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనిలోకి ఒక 2 పెద్ద ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసుకొని ఇవంతా కూడా బాగా మగ్గించుకోవాలండి. కొంచెం రుచికి సరిపడా అంతా ఉప్పు, పసుపు వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నారంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి మనం ఉడికించుకున్న ఈ స్వీట్ కార్న్ గింజలను కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత కొంచెం కారం, ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక నిమిషం 2 నిమిషాలు ఇలాగా సాట్ చేసుకున్నారంటే సరిపోతుందండి. ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా సాట్ చేసుకొని స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ షీట్స్ని కూడా తీసుకోవాలి. అలాగే ఇక్కడ 2 స్పూన్ల మైదాలో కొంచెం వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ షీట్ని మధ్యలో ఇలా ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా ఇలాగ ఈ పేస్ట్ అంతా కూడా ఎల్ షేప్లో ఇలాగా అప్లై చేయాలండి. చేశాక ఒక ఫోల్డింగ్ చేసుకొని తర్వాత ఇంకొక ఫోల్డింగ్ చేసుకొని ఈ లోపల ఈ స్టఫింగ్ని పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత చక్కగా ఈ మిగిలిన ఫోల్డింగ్స్కి కూడా ఈ పేస్ట్ని అప్లై చేసి ఇలాగ ఫోల్డ్ చేసేసుకున్నారంటే అచ్చం బయట దొరికే మనకి సమోసా షేప్ అనేది వచ్చేస్తుందండి. ఇలాగే చేసుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. బిగినర్స్ కూడా చాలా తేలిగ్గా చేసుకోవచ్చండి. ఇంకా అలాగే అన్ని సమోసాలు కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాక డీప్ ఫ్రై చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాగ సమోసాలు అన్నీ కూడా ఎన్ని పడితే అన్నీ అలా వేసుకోవాలండి. వేసిన వెంటనే కదిపేయకుండా 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని ఇలాగే అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అలాగే కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత తీసేసుకొని ఇంకా పక్కన పెట్టుకోవాలండి. తీసిన తర్వాత కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి. ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత తీసేసారంటే కరెక్ట్గా సరిపోతుంది మీకు. అంతేనండి, అన్ని సమోసాలు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోండి.
ప్రిపేర్ చేసిన తర్వాత కొంచెం ఇలాగ గ్రీన్ చిల్లీస్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇష్టమైతే ఇలా వేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, చూసారు కదా, పర్ఫెక్ట్ స్వీట్ కార్న్ సమోసాని తయారు చేసేసుకోవచ్చు ఈజీగా. తప్పకుండా ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.